కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణలపై దేశవ్యాప్తంగా స్థానిక నేతలు ప్రజలకు చిరు వ్యాపారులకు అవగాహన కల్పిస్తున్నారు. నెల్లూరు జిల్లా సంతపేటలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి చిరు వ్యాపారులతో మాట్లాడారు. జీఎస్టీ సంస్కరణలతో పేద మధ్యతరగతి ప్రజలకు లబ్ధి చేకూరుతుందని కేతంరెడ్డి వినోద్ రెడ్డి స్పష్టం చేశారు. వ్యాపారస్తులకు కానీ ప్రజలకు కానీ ఈ జీఎస్టీ 2.0 మీద అద్భుతమైనటువంటి అవగాహన ఇటు వ్యాపారస్తుల దగ్గర నుంచి మేము తెలుసుకుంటా ఉన్నాం, ప్రజలకి వ్యాపారస్తులకి మేము చెప్పుకుంటా ఉన్నాం. చాలా తృప్తిగా ఉంది ఈ జీఎస్టీ 2.0 వల్ల. ఎందుకంటే మనం నిత్యం వాడేటటువంటి మన రోజు చూసేటటువంటి ప్రతి ఒక్క వస్తువులు, మొబైల్ కానించి, ఏసీలు కానించి, ఎయిర్ కూలర్లు కానించి, ఫ్యాన్లు కానించి, టీవీలు కానించి, కంప్యూటర్లు కానించి, ఫర్నిచర్ కానించి, కార్పెట్లు కానించి, చీపర కట్ట కానించి, బ్రష్ కానించి, పేస్ట్ కానించి, షాంపూ కానించి, సోపు కానించి, ఉప్పు కానించి, పప్పు కానించి, నూనె కానించి, నెయ్యి కానించి, పాలతో సహా అన్నీ ఈరోజు జీఎస్టీని పూర్తిగా 18%, 28% ఉన్న జీఎస్టీని 5% తీసుకురావడం జరిగింది. కొన్ని విషయాల్లో 0% తీసుకురావడం జరిగింది. కూరగాయలు కావచ్చు, నిత్యావసర సరుకులు కావచ్చు, పాల ఉత్పత్తులు కావచ్చు, అన్నిటి మీద. కాబట్టి ఇవన్నీ ప్రజలకి వ్యాపారస్తులు తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వాన్ని ఎప్పుడు ఆశీర్వదించాలని చెప్పి వాళ్ళందరినీ కోరుకోవడం జరిగింది. జై హింద్. మంచి ప్రభుత్వం, మంచిగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మహిళలందరూ కూడా పండుగ జరుపుకోవాల్సిన రోజులు. ఎందుకంటే నిద్ర లేచినప్పటి నుంచి, కాఫీ తాగే దగ్గర నుంచి, రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్క వస్తువు మీద ధర తగ్గించి మా మహిళలకు ఆనందదాయకం చేకూర్చిన ఘనత ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి దక్కుతుంది. అక్కడ నరేంద్ర మోడీ గారు అయితేమి, చంద్రబాబు గారు అయితేమి మహిళలకి ప్రజలకి మంచి చేయాలని ముందుకు పోతుంటే, నెల్లూరులో వెలుతురు వెన్నెల లాగా ఇద్దరు మహారాజులు పొంగూరు నారాయణ గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నందుకు మనందరం కూడా ఆనందపడుతున్నాము. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇక్కడైతే స్టేట్ లో సూపర్ 6 సూపర్ హిట్, అక్కడైతే మనం కేంద్రంలో పోరాడి జీఎస్టీ తగ్గించిన ఘనత ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మా మహిళలందరి తరఫున వీళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా నెల్లూరుని నంబర్ 1 స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాలంటే వీళ్ళిద్దరూ ఖచ్చితంగా ఉండాలని కూటమి ప్రభుత్వాన్ని